మేము తిరుపతికి వెళ్తున్నామో లేదో ఫుల్ వర్షం అయితే పడింది. అసలు ఈ జర్నీ మాకు ఎలా స్టార్ట్ అయిందో లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్ వ్లాగ్స్. ఫస్ట్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము తిరుపతికి వెళ్దామని చెప్పి 1 మంత్ ముందు మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మేము బయలుదేరేది ఇంకా 3 డేస్ ఉందని చెప్పి మేమైతే షాపింగ్ అయితే చేసుకున్నాము. వెళ్ళే ముందు కూడా మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళామో లేదో అటు నుంచి వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది. అప్పటి వరకు మా రాజమండ్రిలో ఎండగా ఉండి ఒకేసారి వర్షం అయితే స్టార్ట్ అయింది. మాకైతే ట్రైన్కి అయితే 1 అవర్ టైం అయితే ఉంది. ఆ 1 అవర్లో కూడా మేము ఆటోని పిలవాలి, ఇంకా పక్కనున్న మా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. మా ఫ్యామిలీ అయితే ఇంకా ఆటోని పిలిచి లగేజ్ అయితే ఆటోలో పెడుతున్నారు. నేను మా మరిది ఇంకా మా వీధిలో ఉన్న పక్కనున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. మేము టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు ఆటో అయితే రెడీగా ఉంది, లగేజ్ గట్ట ఆటోలో పెట్టేశారు. ఇంక వెంటనే స్టేషన్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలో వర్షం వల్ల మేమైతే ఫుల్గా తడిచిపోయాము. ఇంక స్టేషన్కి వెళ్ళేలోపు ఇంకా అక్కడికి 50 మినిట్స్లో అయితే ట్రైన్ వచ్చేసింది. ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫారం మీదకి వచ్చే ట్రైన్ ఈసారి ఏంటో కానీ సెకండ్ ప్లాట్ఫారం మీదకి అయితే వచ్చింది. ఇంకా వెంటనే లగేజ్ పెట్టుకొని అయితే మా ఫ్యామిలీ మొత్తం అంతా సెకండ్ ప్లాట్ఫారం మీదకి ఇలా దిగామో లేదో వెంటనే ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఏమనుకున్నామంటే 1 అవర్ ఉందనగా టైము, ఇంకా స్టేషన్కి వెళ్దామని మేము ప్లాన్ వేసుకున్నాం. ఆ ప్లాన్ అంతా ఇంకా అప్సెట్ అయిపోయింది, ఎందుకంటే వర్షం వల్ల. మ్యాక్సిమం మేము ట్రైన్ మిస్ అవ్వమనే కొంచెం నమ్మకంతో అయితే ఉన్నాము, ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా వెళ్తాం కాబట్టి ఆ టైమింగ్స్ అయితే మాకు తెలుసు. కానీ అంత అడవిడిగా వెళ్ళి వెంటనే ట్రైన్ వచ్చేటానికి వెళ్ళిపోవడం పిల్లలతో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేమైతే 1 అవర్ ముందే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఇలా సెకండ్ ప్లాట్ఫారం మీదకి అడుగెట్టామో లేదా వెంటనే అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే షాక్ అయిపోయాం. మేము ఒక 50 మినిట్స్ అయితే లేట్ అయితే కనుక మాకు ఇంకా ట్రైన్ ప్లాట్ఫారం మీద కూడా వచ్చేసి ఇంకా చాలా కంగారుగా అయితే మేము పరిగెట్టి ఎక్కవలసి వచ్చేది ట్రైను. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దైవంలో ఏంటో మేము వెళ్ళగానే అయితే ట్రైన్ అయితే వచ్చింది. కాకినాడ 4 కొట్టానివ్వండి. ఇక్కడ నుంచి ఎక్కవచ్చు. చూసారా, ట్రైన్ రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ట్రైన్ వచ్చిందని ఒక పక్కన హ్యాపీ, ఇంకొక పక్కన అది ఎక్కడైతే వెళ్ళిపోతుందో అని చెప్పేసి ఇంకొకటి ఏంటనుకుంటున్నారు, మన భోగి ఏంటనేది అందులో నెతుక్కోవాలి. 10 and 50 మినిట్స్ వరకు ట్రైన్ అక్కడి నుంచి వెళ్దని మనకు తెలుసు, కానీ మనకు ఒక కంగారు అన్నది ఉంటుంది కదా, అదైతే ముందే వచ్చేస్తుంది. ట్రైన్ ఇంకా అక్కడే బయలుదేరకపోయినా సరే మనమైతే కంగారు పడిపోయి ఫాస్ట్గా అయితే ఎక్కేస్తాము. మేమే ఇలా చేస్తామో మీరు కూడా అలా చేస్తారా అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళి ఇంకా సీట్స్ అయితే నేనే చూసుకున్నాను. ఇంతకే మీకు ఒక జోక్ చెప్పాలి, సీట్ నెంబర్ అయితే నాకు తెలీదు. ఇప్పుడు మా మరిదిని అడుగుతున్నాను, చూడండి. మనది ఏంటి? ట్రైన్ అని తెలుస్తుంది. ఏంటి ఇది? కూడా మంది అనుకుంటా. ఈ క్యాబ్ మందే. చూసారు కదా, నాకైతే సీట్స్ నెంబరు తెలీదు, టికెట్స్ కూడా నా దగ్గర లేవు. కానీ నేను వెళ్ళిపోయి అయితే ఒక సీట్ దగ్గర అయితే నేను ఆగానమాట. ఆగితే అదే మా సీట్ అయిందన్నమాట. ఇంకా మా మరిదిని అడిగితేనేమో మనది ఏంటి అని అడిగితే చూసారు కదా ట్రైన్ అని చెప్తున్నాడు. అలా ఉంటుందన్నమాట మా ఊళ్ళతో. ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ జోస్ అయితే ట్రైన్ జర్నీ అయితే మేము చాలా నవ్వుకుంటూనే ఉన్నాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగుంటుంది. చెప్పరా, హాయ్ చెప్పు. అరే హాయ్ చెప్పరా. చెప్పు డాడీ హాయ్. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు. అదేంటో తెలియదు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే వందే భారత్ వెళ్ళగానే మా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ 50 మినిట్స్ మాత్రం ట్రైన్ అయితే అక్కడే ఉంది. ఇంకా మేమైతే అలాగా కూర్చునే ఉన్నాము. ఏసీ భోగి ఒకటేనే ఫుల్గా తడిచిపోయాం కాబట్టి ఫుల్ చలి కూడా వేసేసింది మాకు.
ఇంతలో టీసీ అయిన అయితే వచ్చి మా టికెట్స్ అయితే చెక్ చేసుకున్నారు. ఇంకా 2 క్యాబిన్స్లో మేమే ఉన్నాం కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతూనే సరిపోయింది మా పని అయితే. మేమైతే ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీలు, నెక్స్ట్ ఏమో బిర్యానీ, ఇంకా పులిహోర, దద్దోజనం అన్నది పట్టుకొని వెళ్ళాము. మాకు ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో మేము ఇంకా బ్రిడ్జి ఎక్కామో లేదో ఇంకా రాజమండ్రి బ్రిడ్జి ఇంకా అంటే అందరికి ఆకలి అయితే వేసేసింది. ఇంకా మేము చపాతీస్ ఎక్కువ పట్టుకెళ్ళడం వల్ల అయితే మేము ఫుల్గా తినేసామాట. ప్రతి ఒక్కరు అయితే ఇంక చపాతీ స్టార్ట్ చేసాము. ఇంకా పక్క క్యాబిన్ మా మావయ్యలు అయితే బిర్యానీ కూడా తినేసారు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ విండో సీట్ కావాలన్నది అయితే నేను గొడవ పెట్టుకుంటాను. నాకు విండో సీట్ ఉంటేనే నాకు ట్రైన్ జర్నీ చేయడం చాలా ఇష్టం. ఇక్కడైతే మా విష్ణుతో అయితే గొడవ పడుతున్నాను. నాకు విండో సీట్ కావాలని చెప్పి నేను వీడియో తీసుకున్నా విండో సీట్ కావాలని చెప్పి. అమ్మ వాళ్ళ దగ్గర అయితే నాకు విండో సీట్ ఇచ్చేస్తారు కానీ మా విష్ణు వాళ్ళ దగ్గర అయితే నాకు అసలు ఎవరు వాళ్ళతో నేను గొడవ ఆడి మరి తీసుకుంటాను. నేనే కదా మా అమ్మ కూడా నాతో పాటు గొడవ ఆడుతుంది. ఇంకా మాకు ఎంతో ఫేవరెట్ మా రాజమండ్రికి ఎంతో ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ నేను స్కిప్ చేయకుండా ప్రతి ట్రైన్ జర్నీకి అయితే నేను తీస్తాను. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే ఇస్కాన్ టెంపుల్ని మాత్రం స్కిప్ చేయను వీడియోలో అయితే. ఎందుకంటే మాకు చాలా ఇష్టం ఇస్కాన్ అంటే. మేము ఎక్కిన ట్రైన్ అయితే ఇప్పుడు బ్రిడ్జి మీదకి వెళ్తుంది. ఇప్పుడు గోదావరి అయితే రాబోతుంది, స్టార్ట్ అవ్వబోతుంది. చూడండి మేము గోదావరి మాత్రం అసలు స్కిప్ చేయమాట. మాకు రాజమండ్రి మేము ట్రైన్ జర్నీ చేస్తారు, గోదావరిని మాత్రం కంపల్సరీగా మేము వీడియోలు అయితే తీస్తాను. చూసారా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కదా. కూల్లో మేము ఏసీ బోగి ఒకటి బుక్ చేసుకున్నామేమో. చాలా చాలా చలి అయితే వేసేసింది మాకు. అసలు దుప్పట్లు కప్పుకొనే ఉన్నాము. ముందు ఉంటుంది ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా జోక్స్ అయితే వేసుకున్నారు మా చెల్లి మా మావయ్య వాళ్ళందరూ. మేము కూడా చాలా నవ్వుకున్నాము. ఫుల్ ఫన్ మాట. ఇంకా బ్రిడ్జి మీదకి అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చూసారా గోదావరి ఎంతలా బాగుంది. క్లైమేట్లు ఇంకా బాగుంటుంది. గోదావరి అందం ఇంకా పెరుగుతుంది మాట. మాకు చాలా ఇష్టం. ఏదో చెప్తాను. ఇక్కడ కూర్చొని సమోసా తినేస్తున్నారా? ప్రశాంత్ ఏదో డైలాగ్ చెప్తానన్నా కదే. ఏం చెప్తాను? మీకోసమే తెచ్చాను అన్నాను. చూసారు కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు తినేద్దామని చెప్పేసి ఇంకా ట్రైన్లో ఏవైతే వస్తున్నాయి అన్నీ కొనుక్కొని అయితే తినేస్తున్నాం. ఇదైతే గెస్ట్ చేస్తారా లేదా వద్దులేండి నేనే చెప్పేస్తాను. నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు విజయవాడ వచ్చినప్పుడల్లా నేను వీడియో అయితే తీసుకుంటాను. ఇక్కడ అమ్మవారికి అయితే నేను దండం పెట్టుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అమ్మవారి టెంపుల్ అంటే. ఇంకా విజయవాడ వెళ్ళగానే నేనైతే స్లీప్ అయితే వేసేస్తాను. ఇక్కడ విజయవాడ స్టేషన్ వచ్చిందని చెప్పి అయితే నేను ఇంకా వీడియో అయితే తీసాను. ఇక్కడైతే మా మరిది ఇక్కడ నుండి బుక్ చేసుకున్నారు ఫుడ్ని. బర్గర్ గట్ట బుక్ చేసుకున్నారు. అసలు చపాతీలోకి కర్రీ బుక్ చేసుకుందాం అనుకున్నారు కానీ చాలా టైం అయిపోతుంది. నైట్ 11 అలా అయిపోతుంది వచ్చేటప్పుడు అని చెప్పేసి అయితే బర్గర్ అయితే బుక్ చేసుకున్నారు. ఇప్పుడైతే మేము విజయవాడ జంక్షన్కి అయితే వచ్చాము. ఇంకా ట్రైన్ మార్నింగ్ 4:30కి అయితే రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చింది. ఇంక మా మావయ్య లేపేశారు. నేను ఇంకా అవన్నీ తీయలేదు మాట, నిద్ర మొత్తులో ఉంటామని చెప్పేసి. విజయవాడ అలాగే స్లీప్ వేస్తామన్నాం కదా. ఇక్కడ అయితే మేము విష్ణు నివాసానికి అయితే వచ్చాము దర్శనం టోకెన్స్ కోసం. మేము లక్గా ఫీల్ అవ్వాలో తెలియదు, ఆ దేవుడు దయ మా మీద ఉన్నదో కూడా తెలియదు. కానీ అసలు 10కి ఇవ్వాల్సిన టికెట్స్ అయితే మాకు 8కే ఇచ్చేసారు. ఒక 2 అవర్సే ఉన్నాము. అది కూడా ఇబ్బంది పడకుండా చాలా ఫ్రీగా అయితే వెళ్ళాము. మాకు దర్శనం కూడా ఒక 1 అవర్లో అయిపోయిందంటే మీరు అసలు నమ్ముతారా? అసలు 1/2 అవర్ పట్టింది. మేము బయటికి రావడానికి ఒక 2 అవర్స్ పట్టింది మాట. ఎందుకంటే అక్కడ చాలాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు టెంపుల్లోనే ఇంకా అలాగా కూర్చొని అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మేము కార్లో వెళ్ళిపోతున్నాం. కొంతమంది అయితే అలిపిరి మెట్ల మీద నుంచి వస్తానన్నారు. ఇంకా లేడీస్ అయితే మేము కార్ ఎక్కిస్తాము. ఎందుకంటే పైకి వెళ్ళి ఇంకా రూమ్స్ అయితే తీయాలన్నమాట. వాళ్ళు వచ్చినప్పటికీ కొంచెం టైం అవుతుందని చెప్పి మేము రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. ఇంకా డైరెక్ట్గా మేము ఎప్పుడు వెళ్ళినా తిరుమలలోనే తీసుకుంటాం రూమ్ అయితే. ఇంకా లేడీస్ వెళ్ళిపోయి అయితే మేము ఇంకా అక్కడ తినేసి రూమ్స్ తీసుకుందామని చెప్పి అయితే మేము ముందుగా వెళ్ళిపోయాము. వాళ్ళు వచ్చినప్పటికీ కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా రూమ్ తీసుకుంటారని చెప్పి. ఇక్కడైతే మనకి లగేజ్ అయితే చెక్ చేస్తారు కదా. ఇక్కడ కారు ఆపారన్నమాట లగేజ్ చెక్ చేయడానికి.
ఇంక ఇక్కడ లగేజ్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేమే ఉన్న వాళ్ళు మాకు ఒక లగేజ్ అయితే వాళ్ళు మాకు అప్ చెప్పేసారన్నమాట, ఇచ్చేసారు. మేము అది పట్టుకొని పిల్లల్ని పట్టుకొని చాలా ఇబ్బంది అయితే పడిపోయాము. మా ఫ్యామిలీ అయితే అలిపిరి మెట్ల మీద లగేజ్ అయితే కొండల్లో ఇచ్చేసి వాళ్ళైతే నడుచుకొని అయితే వెళ్ళారు. ఇక్కడ మా అబ్బాయి చూడండి ప్రతి దిక్కున హాయ్ అయితే చెప్తాడు. మా అబ్బాయి కోసమే మేము ప్రత్యేకంగా కార్ అయితే ఎక్కిసాము. మేము ఎప్పుడు కార్లోనే వెళ్ళిపోతాము పైకి అయితే, కొండపైకి. మా మావయ్య ఒక్కడైతే అలిపిరి మెట్ల మీద నుంచి అయితే వస్తారు. ఈసారి మొత్తం అందరూ అయితే వస్తున్నారు అన్నమాట. వాళ్ళతో పాటు మా అమ్మ కూడా ఉంది. ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. వ్యూ పైనుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా సన్ కోసమే ప్రత్యేకంగా మేము కార్ అయితే ఎక్కాము. ఈసారి మేము కూడా అలిపిరి మెట్లు ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము. వాళ్ళు రావడానికే ఇంకా ఆఫ్టర్నూన్ 3 అయితే అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికే 12 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే కౌంటర్ కాడ మాకు లగేజ్ చెక్ చేసిన కాడ చాలా లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా లంచ్ చేసేసి నేనైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నేను ఇలా వెళ్ళానా లేదా గేట్స్ అయితే వేసేసారు. చూసారా నా వెనకాల ఎంతమంది ఉన్నారో. కానీ నాకు రూమ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేసింది. రూమ్ టోకెన్ అయితే త్వరగా వచ్చింది, కానీ రూమ్ అయితే ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. ఇంకా అక్కడే మేము కూర్చొని అయితే సుదర్శన్ స్టూడియో కాడ కూర్చొని ఇంకా మామిడికాయలు అక్కడే పక్కన అయితే దేవుడి ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇంకా అది కూడా తిని మా ఫ్యామిలీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ 3కి అయితే వచ్చారు. ఫుల్గా అలిసిపోయి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు నడుచుకొని వచ్చారు కాబట్టి. వాళ్ళు కింద ఇచ్చిన లగేజ్ తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చిన 2 అవర్స్కి మాకు రూమ్ కీ అయితే వచ్చేసింది. ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాము. వాళ్ళు వచ్చినప్పటికైతే ఇక్కడ సుదర్శన్ దగ్గర ఈ స్టాచ్యూ ఎంతమంది చూసానో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ మాకు నెక్స్ట్ వీడియోలో నేను దర్శనం ఎలా జరిగిందో, మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో, మాకు బడ్జెట్ ఎంత అయిందో అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే నేను మొత్తం క్లియర్గా మీకు వివరించి చెప్తాను. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.